బతుకుండగా సమస్యలు పెట్టిన చచ్చిపోయిన తర్వాత సమస్యలు పెట్టి పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు. పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు ఏడవట్లేదండి. మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, మా నాన్నను పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నారండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? కాదా, పూడుస్తారు. మరి పూడ్చేయి. పూడవడం సమస్య కాదండి, ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా. గడ్డి మొలిస్తే నీకెందుకు, మొలవపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే. నాకేం పని లేదనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్యా, తండ్రిపోయిన బాధలు ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది. ఆవు పాలికుంటే సమస్య లేదండి, ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా అనేదే సమస్య. ఊరుకో గోపి, పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి. దానికి ఏడుటం ఎందుకు గోపి? ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేదే సమస్య. అరే పుట్టినోడు ప్రతివాడు చేస్తాడు. అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇదే సమస్య. వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్ చేయండి. ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. ఒంటి చేయి కదా, కొంటి పనులు చేయలేకపోతున్నారు. దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే, చెప్పు. 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ శివాజీ? చావరా, చావరా, చావు. నిన్ను కస పొడిచి తప్పుతానరా. ఎక్కడ శివాజీ? ఎక్కడ శివాజీ? వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు. వాడే సర్వం అన్నావు. అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కసి తీర్చుకుందు. కానీ లింగమూర్తి సైకిల్ ఇదిగో. లింగమూర్తి ఏం కోదమ్మా, ఏంది పాత్రలు బాగుతున్నావు? అదే ఇదేంది? సైకిల్. సైకిల్ కొత్త మోదలా? కొత్త మోడల్ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిలా ఇట్లా అయిపోయింది. అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. ఒకరోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది. సైకిల్ వేసి కొత్తుంటే ఆపాదు. నా బాకీ ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు. కోపం వచ్చింది. పౌరు సంఘాల కుటుంబం కదా. అంతనే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కావాలని తీసుకో అని టైర్ పీకేచావు. అవును, రేకులు పీకేచావు, కథలు పీకేచావు, మధ్య కాదుతో సహా అన్ని పీకి మరి బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిల్చావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు. దా నువ్వు దా. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు? చూసావా? అది కాదు. ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కన్ను కొడతాడు. కొట్టు కన్ను కొట్టాడు కదా. ఇక నువ్వు బయలుదేరు. ఓకే, బయలుదేరుతాను. తీసుకొద్దులే, ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకా ఉన్నావేంద్రా? నా పిల్లం దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో. కొలతలు నీ అబ్బా, నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా. నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలుక బయట పెట్టు. పెట్టావా? ఎంత బలం ఉందిరా సంచాయి నువ్వు. కోదండం చీకటి పడింది. విశాల్ ఇంకా ఇంటికి రాదు. నువ్వు ఎక్కడ కంగారు పడకండి స్వామీజీ, వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు.
శివాజీ గారు కదా? నో ఐఎమ్ నాట్ శివాజీ. అయ్యో నా మాట వినండి సార్. మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఆవిడ బతికే ఉంది సార్. ఏమిటి మీరు చెప్పింది? నా భార్య పద్మ బ్రతుకుందా? మీరు చెప్పింది నిజమా? నిజమేనండి. ఆ రోజు చనిపోయారనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని, ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు. డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా. డియర్ ఫ్రెండ్స్, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎస్, డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు. థ్యాంక్ యూ. రామా పద్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషివయ్యావు. మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమేం తెలిసింది. పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను. ప్రియా, విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుపడతాడు. వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండో. అలాగే. మీకు నిప్పట్టించడమేగా నా పని. నాకు నిప్పెడతావా? సిగరెట్కి సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్? ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? అతన్ని దించు. చూడు ముసలోడా, నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో. ఆ శివాజీ గాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది. గుండు గీయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో సెటిల్ అయిపోయి మైసూర్ దగ్గర ఉన్నాడు. నోర్మై డాడీ, మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడకు. ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం. వరదప్పన్ లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాణ్ణి తెలివితేటలతోనే పట్టుకోవాలి. ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి. వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాణ్ణి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు.